అన్నదాత సుఖీభవ అధ్యక్ష, కొంతమంది మాట్లాడుతున్నారు. 20,000 రూపాయలు ఇస్తామని ఎన్డీఏ చెప్పాం. 3 ఇన్స్టాల్మెంట్స్ కేంద్ర సమానంగా రాష్ట్ర వాటా కింద 14,000, కేంద్ర వాటా కింద 6,000, మొత్తం 20,000 ఇస్తున్నాం. మడమ తిప్పడు, మాట తప్పడు. అవును, ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏం చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. మాట తప్పడు అని నా గురించి. అది మనం అసలు పిఎం కిసాన్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేనిఫెస్టో వచ్చిన తర్వాత పిఎం కిసాన్ గురించి ఆయన మాట్లాడాడు. చెప్పిన దానికైనా ఇంకా పెంచి ఇచ్చినాం. అసలు బడ్జెట్ అంటేనే ఏంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, మనం తీసుకొచ్చే అప్పులది, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది. కానీ ఈయనేమన్నాడు? స్పెసిఫిక్గా వాళ్ళు ఇచ్చేది కాక నేను 20,000 ఇస్తాను అన్నదాత సుఖీభవ పేరుతో అని చెప్పినాడు. స్పెసిఫిక్గా చెప్పినాడు. చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ 20,000 రూపాయలు మా హయాంలో రైతులందరూ ఎంతమంది ఉన్నారని చూస్తే 53,58,000 మంది. ఈ 53,58,000 మందికి ఇంటూ 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద పిఎం కిసాన్ ఇచ్చేది కాక ఈయన ఇవ్వాల్సింది. అంటే 10,717 కోట్లు సంవత్సరానికి ఇవ్వాలి. ఈయన ఏం చేసినాడు? మొదటి ఏడాది ఎగ్గొట్టేశాడు. మొదటి ఏడాది ఇచ్చింది 0. రెండో ఏడాది ఏం చేసినాడు? 2 ఏళ్ళు కలిపి మామూలుగా ఎంత ఇవ్వాలా? మొదటి సంవత్సరం 20,000, రెండో సంవత్సరం 20,000, 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇవ్వాలి. ఈయన ఎంత ఇచ్చినాడు? 2 ఏళ్ళకి కలిపి అప్పుడు ఒక 5,000, తర్వాత ఒక 5,000, 10,000, 30,000 ఎగరగొట్టేసినాడు. ఎగరగొట్టిన ఈ పెద్ద మనిషి ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వైఎస్ఆర్సీపీ హయాంలో 53,58,000 మందికి రైతు భరోసా పథకం ద్వారా మనం రైతులకు సహాయం మేలు అందిస్తూ ఉంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల మంది రైతులకు పథకాన్ని దూరం చేసినాడు. 7 లక్షల మంది రైతులను ఫస్ట్ కటింగ్. 46,85,000 మందికి మాత్రమే ఇచ్చాడు ఈ సంవత్సరం. అది కూడా 10,000 మాత్రమే ఇచ్చినాడు. అది కూడా 4,685 కోట్లు. కానీ ఏమంటాడు బడ్జెట్లో? ఆ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు ఆయన మాట్లాడుతూ 6,309 కోట్లు ఇచ్చినామని అంటాడు. వాళ్ళు ఇచ్చిందే 4,685 కోట్లు 46,85,000 మందికి. ఇప్పటికే 30,000 రూపాయలు ఎగరగొట్టినావు 2 ఏళ్ళకి కలిపి. ఇది వాస్తవం అయితే బడ్జెట్లో నువ్వు 6,309 కోట్ల రూపాయలు ఇచ్చినానని చెప్పి చదువుతావు. ఎట్లా అబద్ధాలు ఆడతావు నువ్వు?